శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వృషభ రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిగా చెప్పబడుతోంది. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి స్త్రీ పురుషులకు అష్టమ లాభాధిపతి, ధన సంపత్తు, కుటుంబమునకు కారకుడైనటువంటి గురుడు 2, 3 స్థానములందు శని లాభంలో ఉండడం చేత ఈ గ్రహ సముదాయ బలముచే జీవితంలో ఎంచదగినటువంటి కాలంగా చెప్పవచ్చును. అయినా శుభాశుభ ఫలితాలే ఉండును. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాలు, మనోనిశ్చిత కార్యాలు నెరవేరుట, స్థిరాస్తిని వృద్ధి చేయుట, భూగృహ జీవితానందము, పదవులు బహుమానములు పొందుట, అధికార అనుగ్రహము, విలువైనటువంటి వస్తువులు కొనడము, కొన్ని విషయాలలో అపనిందలు, ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యము, ఇతరుల వల్ల మోసపోవుట, ఆందోళన, ధన నష్టము, బంధుజనుల వలన దుఃఖము, మాతృవంశ సూతకములు, వాహన ప్రమాదములు తప్పవు. విదేశీ ప్రయాణాలున్న వారికి అనుకూలత, త్వరగా వీసా లభించడము జరుగును. ప్రయాణాలలో ఆరోగ్య భంగము, అలసట, భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగం కలగడం, ఆపరేషన్ జరుగుట, వృథాగా కాలక్షేపం చేయుట, మనోదుఃఖములు, సోదరుల మూలకంగా విరోధాలు, నేత్ర ఉదర సంబంధ వ్యాధులు, మిత్ర విరోధాలు కలుగుతాయి. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగుతాయి. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ తెలివితేటలు, ఎత్తుగడలతో కొన్ని కార్యాలు సాధించుకోగలుగుతారు. ఈ సంవత్సరము ఉద్యోగులకు యోగకారకుడైనటువంటి శని లగ్న వీక్షణ వల్ల విదేశాలలో ఉద్యోగాలు చేసేటువంటి వారికి మంచి యోగంగా చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నములు చేసేటువంటి వారికి మంచి ఫలితాలు పొందగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి వారికి ఆకస్మిక బదిలీలు, అధికారుల వల్ల ఇబ్బందులు, పర్మనెంట్ కానటువంటి వారికి పర్మనెంట్ ఉద్యోగం అవుట, ప్రైవేట్ సంస్థలలో పనిచేసేటువంటి వారు వేరొక కంపెనీలకు మారడము జరుగుతుంది. అన్ని రంగాల ఉద్యోగస్తులకు కూడా గృహ మార్పులు, మొత్తం మీద ఉద్యోగులకు అనుకూలంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు అంతా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో హుందాగా ముందుకు వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు. విద్యార్థులకు సామాన్య ఫలితాలు, శ్రమకు తగినటువంటి ఫలితము ఉంటుంది. ఆశించినటువంటి మార్కులు పొందగలుగుతారు. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంజనీరింగు, మెడికల్, బీఈడి, లా సెట్, ఐసెట్, పాలిటెక్నిక్ మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షలు రాసేటువంటి వారు కావలసినటువంటి సీట్లను పొందగలుగుతారు. ఈ సంవత్సరము ఈ రాశివారు మంగళవార నియమాలు పాటించడం మంచిది. రాహువుకు జపము, దానము, హోమాలు చేసుకోవడం ఉత్తమం. శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోవడం, ఊరిలో ఉన్నటువంటి శివాలయాలలో అభిషేకం చేసుకోవడం మంచిది. నవగ్రహారాధన ప్రతినిత్యము చేసుకోండి. హనుమాన్ చాలీసా ప్రతినిత్యము చదువుకోవడం ఆరోగ్యదాయకం. శుభమస్తు.